మన మిత్ర ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజా ప్రభుత్వం అని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రజల ధృవపత్రాలు, ఇతర సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా పౌర సేవలను వేగవంతంగా అందజేసేందుకు వాట్సాప్ గవర్నెన్స్ కు కూటమి ప్రభుత్వం నాంది పలికింది. దేశంలో తొలిసారిగా ఈ సేవలను ఉండవెల్లిలోని నివాసంలో ఈ రోజు మంత్రి లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. దీనికోసం అధికారిక వాట్సాప్ నెంబర్ 9552300009ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, యువగలం పేరుతో 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. ఈ ఆలోచన యువగలం పాదయాత్ర నుంచి మొదలైంది. నా ప్రసంగాలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక బటన్ నొక్కితే సినిమా చూస్తున్నాం, భోజనం వస్తుంది, క్యాబ్ వస్తుంది. ఒక్క బటన్ నొక్కితే ప్రభుత్వం ఎందుకు ప్రజల వద్దకు రాదనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానని ఆనాడు చెప్పా. అందుకే మన మిత్ర ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజా ప్రభుత్వం నినాదంతో వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించడం జరుగుతోందని మంత్రి లోకేష్ అన్నారు. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్కి లింక్ వెళ్తుంది. ఆ ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ పైన క్లియర్గా సర్టిఫికేట్ పైన ఉండాల్సిన పేరేంటి, వివరాలు ఏంటి వెబ్సైట్ పైన కనపడుతుంది. సో ఎవరు ఫేక్ సర్టిఫికేట్లు జనరేట్ చేసేదానికి అవకాశం ఉండదు. అది బ్లాక్ చైన్ పైన కూడా తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకున్నాం. అది కూడా త్వరలో రిలీజ్ చేస్తాం. సో ఇప్పుడు మీరు చూస్తే ఈ సర్వీసెస్ అన్నీ, ఒక పక్కన రెవెన్యూ సర్వీసెస్, రెండో పక్కన మున్సిపల్ సర్వీసెస్, మూడోది ఎండోమెంట్. అంటే దేవాలయాల్లో కూడా టీటీడీ మినహా అన్ని దేవాలయాలు వచ్చినాయి. రెండో విడతలో టీటీడీ కూడా ఈ సర్వీసెస్లోకి వస్తుంది. దేవుడు ఆశీస్సులు ఉంటే ఈ సర్వీసుల్లోకి వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు సెలెక్షన్ నంబర్కి వెళ్ళి సెలెక్షన్ ఉంటుంది, మీరు సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఫేజ్లో ఏఐ బాట్ మేము అమలు చేస్తాం. సింపుల్గా మీరు వెళ్ళి నాకు బస్ టికెట్ ఈ ఊరు నుంచి ఈ ఊరికి రావాలంటే సింపుల్గా డన్, ఇది ప్రైస్, మీరు డబ్బులు కట్టండి, బస్ టికెట్ విల్ బి ఇష్యూడ్. అట్లా ఏఐ బాట్ పెట్టాలని మేము నిర్ణయం తీసుకున్నాం. రెండో విడతలో చేద్దాం అనుకున్నాం. అంతేకాకుండా వాయిస్ కూడా, అంటే ఇంగ్లీషే కాకుండా తెలుగు భాషలో కూడా డైరెక్ట్గా చెప్తే సిస్టమ్ రెస్పాండ్ అయ్యే విధంగా చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం.